నేమ్ ఈజ్ బి సురేష్ జెడ్పిహెచ్ఎస్ వెన్నచెల్ల. మేము తయారు చేసింది సీడ్ బాల్స్. ఈ సీడ్ బాల్స్ ఎందుకు తయారు చేసామంటే ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ పోతున్నవి. అదేవిధంగా ఇలా పెరుగుతూ పోతే ఊట బావులు భూగర్భ జలాలు అనేవి కనిపించకుండా పోతాయి. అదేవిధంగా పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కల్పించాలని మా సార్ రాజశేఖర్ సార్ సహాయంతో మేము ఈ సీడ్ బాల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం కోసం కావాల్సినవి ఎర్రమన్ను, ఆవు పేడ, బూడిద, నీరు, మునగ విత్తనాలు, సీతాఫలం విత్తనాలు, జీడి మామిడి, గన్నేరు. అదేవిధంగా స్థానికంగా దొరికే విత్తనాలను తీసుకొని ఈ సీడ్ బాల్స్ అనేవి తయారు చేయాలి. ఈ సీడ్ బాల్స్ ఎలా తయారు చేయాలంటే ఒక వంతు ఎర్రమన్ను తీసుకుంటే అందులో సగం వంతు ఆవు పేడ తీసుకోవాలి. అదేవిధంగా ఈ బూడిదలు కలిపి చేయాలి. ఈ బూడిదలు కలపడం ద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది ఆవు పేడ బూడిదలు అందించి మొక్క పెరగడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇవి కలిపి ఈ గుండ్రటి ఆకారంలో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన సీడ్ బాల్స్ను వేసవికాలం స్టార్టింగ్లో గ్రామాలలో రోడ్ల వెంబటి బంజారు భూముల్లో మరియు ఖాళీ ప్రదేశాలలో ఈ సీడ్ బాల్స్ వేయడం ద్వారా అవి మొలకెత్తి చెట్లుగా మారడానికి తోడ్పడుతున్నాయి. ధన్యవాదాలు.